అందరికీ నమస్తే. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మళ్ళీ వార్తలకు వచ్చిండు. ఈ మధ్య బాగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఎందుకో ఏమో కానీ ఆయన మాట్లాడే మాటలు నిజంగానే అది ఎవరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు, ఏదో బిహైండ్ ఉంది, ముందరికి వచ్చి వేరే మాటలు మాట్లాడుతున్నాడు అనేది వెరీ క్లియర్. మొన్న మనం చూసినాం వాళ్ళ ఇంట్లో వెండి పరుపులు, వెండి మంచాలు, వెండి కుర్చీలు అవన్నీ చూసినాం. ఆయన ఓపెన్గానే చూపించిండు. అవి ఎలక్షన్ ముందు అయితే అఫిడవిట్లో ఉండేది, అఫిడవిట్లో చూపించలేదు. అంతకుముందు డబ్బులు సేవింగ్ చేసుకుని ఆ డబ్బులతో కొన్నాడేమో తెలియదు. అదంతా ఒక కాంట్రవర్సీ నడిచింది. అది అయిపోగానే ఒక కామెంట్ చేసిండు. ఆయన ఒక వీడియో బయటకు వచ్చింది మళ్ళీ. అది ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది అనేది వెరీ తెలియాల్సిన అవసరం ఉంది. ఆ వీడియో చూసే కన్నా ముందు మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, సిగ్నల్ టీవీని లైక్ కొట్టండి, వీలైతే ఈ వీడియో రిలేటెడ్ గ్రూపుల్లో షేర్ కూడా చేయండి. కొంతమంది సిగ్నల్ టీవీని స్ట్రైక్ ఇస్తున్నారు, అంటే యూట్యూబ్కు కంప్లైంట్ చేస్తున్నారు. ఈ ఛానల్లో కంటెంట్ హరాస్ చేసే కంటెంట్ ఉందట, సెక్సువల్ కంటెంట్ ఉందట. వాళ్ళకి ఎక్కడ కనిపించిందో తెలియదు, ఇవన్నీ నాకు కూడా తెలియదు, ఎందుకంటే దానిలో కంటెంట్ చెప్పింది నేనే. కానీ కొంతమంది కావాలని పడరాని వాళ్ళు కొన్ని పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా ఆస్ట్రేలియా నుంచి ఇంకా ఇతర దేశాల నుంచి రిపోర్ట్ కొడుతున్నారు. మీరు మద్దతు తెలపడం ద్వారా సిగ్నల్ టీవీని బలోపేతం చేయొచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ కొట్టండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక వార్తలోకి పోతే అనిరుద్ రెడ్డి ఏం మాట్లాడాడు ఆ వీడియో చూడండి ఒకసారి. వీడియో చూసినాక మాట్లాడదాం. రాష్ట్రంలో ఎక్కడ జరుగుతుందో మీరు ఒకసారి చూడండి. నేను బయటికి వచ్చి చెప్తున్నాను, అందరు పెద్దవాళ్ళు ఉన్నారని కూడా చెప్తున్నాను. ఇంకా మీ ఇష్టం, ఆ పెద్దవాళ్ళు నన్ను చంపేస్తారా లేకుంటే మీరు రైతులకి న్యాయం చేస్తారా అని మీరు ఆలోచించారు. ఆయన చేసిన కామెంట్ చాలా సీరియస్ కామెంట్. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల భూములు పెద్దవాళ్ళు తీసుకుంటున్నారు, ఆ విషయాలు నేను బయట పెడుతున్నా, నన్ను ఆ పెద్దవాళ్ళు చంపుతారా ఉంచుతారా మీరు ఆలోచించండి అని మీడియాకి చెప్పి వెళ్ళిపోయాడు. అసలు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ భూములు గవర్నమెంట్ ఉన్నది వాళ్ళ గవర్నమెంటే, ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేనే. ఈ పేదల భూముల మీద వాళ్ళని పెద్దలు ఎవరి వైపు ఆయన ఏలైతే చూపిస్తున్నాడు? ఒకవేళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైపు చూపిస్తున్నాడా అట్లా అనుకుందామా? ఎందుకంటే మొన్న రీసెంట్గా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి టార్గెట్గానే అనిరుద్ రెడ్డి పనిచేసినట్టుగా మనకు అనిపించినాయి కదా. ఆ సీక్రెట్ మీటింగ్ మనకు తెలుసు కదా, ఎమ్మెల్యేల రహస్య సమావేశం. వాళ్ళు రహస్యం కాదు ఓపెన్ అంటున్నారు. ఓపెన్ మీటింగ్ అంటే అందరికి తెలుస్తుంది, కానీ మీటింగ్ అయిపోయినాక తెలిసింది అందరికంటే అది రహస్య సమావేశమే. దానిలో నుంచి బయటపడేందుకు అది రహస్య సమావేశం కాదు అని చెప్తున్నారు. అది ఓపెన్ మీటింగ్ అయితే చాలామంది ఎమ్మెల్యేలకు తెలవాలి. అసలు ఒక గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్కు ఎట్లా తెలుస్తుంది? అది రహస్య సమావేశం కాబట్టి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆ సమావేశం అయింది. ఆ సమావేశం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేసిండ్రు. 30% కమిషన్ మంత్రి అని ఆయన మీద ఒకటి వేసేసిండ్రు. ఆయన స్పందించలేదు ఇప్పటివరకు కూడా, డల్ అయిపోయాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వీళ్ళు ఎప్పుడైతే మీటింగ్ పెట్టుకొని ఆయన మీద ఆరోపణ చేసిండ్రో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కనిపిస్తలేడు. అంతకుముందు పొద్దుగా లేస్తే రేవంత్ రెడ్డి ఇంటికానే ఉంటుండే. అందరికన్నా ముందు రేవంత్ రెడ్డి లేవకముందే, కోడి కూయక ముందే రేవంత్ ఇంటికాడ ఉంటుండే. ఇప్పుడు కోడి కూసినా వస్తలేడు, రేవంత్ రెడ్డి లేచి వచ్చినా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వస్తలేడు. ఆయన ఎటు పోతుండో, ఆయన పని ఏం చేసుకుంటుండో డల్ అయిపోయాడు. సరే అదేమన్నా కావచ్చు, కానీ అనిరుద్ రెడ్డి కోమటిరెడ్డి వెంకరెడ్డి మనిషి, నో డౌట్. కాబట్టి ఆయన పొంగులేటి టార్గెట్ చేసిండ్రు అనుకున్నాం. అసలు పొంగులేటి టార్గెట్ ఎందుకు చేసిన అనే విషయంలో క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు ఈయన చేసింది ఎవరిని? ఈయన సొంత పార్టీలో బల్లెంలాగా తయారైతే మంచిదే. రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ముళ్ళు బాగా ఈ భూముల మీద కన్నేసిండ్రు అనే చర్చ ఉంది. రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ముళ్ళు అక్కడ అమన్గల్ దగ్గర ఎస్సీ ఎస్టీల భూములను, ఈ అసైన్ భూములను అన్నింటినీ రాపించుకుంటున్నారని, ఏమో చేస్తున్నారని మనం ఇక్కడ చూసినాం కదా. గుర్రంగూడలో కూడా 200 ఎకరాల అసైన్ భూములను ఎవరో వీళ్ళు చుట్టాలు ఒక మనిషి జైపాల్ రెడ్డి అది పేరు, ఆయన పేరు, ఆయన ఏదో కంపెనీ పేరు రాపించుకుంటున్నాడు, తర్వాత ఆయన గవర్నమెంట్తో క్లియర్ చేసుకుంటాడట అని ఇట్లాంటి చర్చలు చాలా జరిగినాయి. ఇవన్నీ బాగా తెలిసిపోయినాయి. ఎక్కడెక్కడనో సెటిల్మెంట్ చేస్తున్నారు, ఏరియాల వారీగా పంచుకున్నారు అనేది పెద్ద చర్చ. ఓరు అక్కడ, ఓరు ఈస్ట్, ఓరు వెస్ట్, ఓరు నార్త్, ఓరు సౌత్ అన్నట్టు, సెంట్రల్ సిటీ ఒకరు అన్నట్టు మొత్తం పంచుకున్నారు అనేది. బహుశా ఆ ఎమ్మెల్యే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడా? అసలు ఎందుకు అనిరుద్ రెడ్డి అంత పెద్ద కామెంట్ చేస్తే ప్రభుత్వం ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదు? అంటే ఎస్సీ ఎస్టీల భూములు గుంజుకుంటున్నది, మాయమవుతున్నది, కబ్జాలు అవుతున్నది నిజమేనా? నిజమైతే ఎవరు చేస్తున్నారు? ఒక ఎమ్మెల్యే అబద్ధం ఎందుకు మాట్లాడతాడు? దీనిలో 2 వర్షన్స్ ఉన్నాయి. ఈయన జడ్చర్ల ఎమ్మెల్యే మాట్లాడిన దానిలో వాస్తవం కూడా ఉండొచ్చు, కానీ ఎందుకు మాట్లాడినది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన మీద ఈ వెండి మంచాలు, వెండి కంచాలు ఇవన్నీ వచ్చిన తర్వాత కొంచెం నెగిటివ్ వచ్చింది. మా ఎమ్మెల్యే మస్తు డబ్బులు ఉన్నాయి కానీ మాకేం ఇయ్యడు అని జడ్చర్ల జనం ఉంటారు కదా, ఏమైనా ఇస్తారని ఆశించిన వాళ్ళందరూ కూడా మాకేం ఇయ్యడు, ఆయనవే ఉంచుకుంటే ఆయనే ఉంచుకుంటాడు అనేది కొంచెం చర్చ వచ్చింది.
కొద్దిగా మనోడు దురుసుగా కూడా ప్రవర్తిస్తుంటాడు. సొంత పార్టీ కార్యకర్తల పైనే దురుసుగా ప్రవర్తించిన వీడియోలు మనం చూసినాం కొన్ని. కాబట్టి ఆ నెగిటివిటీ నుంచి సింపతి కోసం ఇవన్నీ మాట్లాడుతున్న చర్చ కూడా ఉంది. సింపతి కోసం ఎస్సీ ఎస్టీల సింపతి కోసం ఇట్లా మాట్లాడుతున్నాడా? ఒకవేళ ఆ భూములు కబ్జా చేసి నిజమే అయితే ఉత్తగా మాట్లాడి ఎందుకు గమ్మునున్నాడు? ఎందుకు దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతలేడు? ఎందుకు కంప్లైంట్ చేస్తలేడు? ఎందుకు మీడియాకి చెప్తున్నాడు? మీరు గమనించండి, మీరు వాళ్ళకి ధైర్యం చెప్పండి, మీరు వాళ్ళ ఎమ్మడి ఉండండి. చిరంజీవితో వరుస్తున్నాడు. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 ఆ సినిమాలో ఏదో నీళ్ళ కోసం పోతే ఆయన జైలు వేసిండ్రు, అదంతా కథలు చెప్తున్నాడు. స్టోరీ అంతా చెప్తున్నాడు, సినిమా స్టోరీ. ఎందుకు అవన్నీ చెప్తున్నాడు? ఆయన ఎవరైనా బెదిరిస్తున్నారా? జడ్చర్ల ఎమ్మెల్యేని ఎవరు బెదిరిస్తున్నారు? ఆ నిజాలు ఏదో ఎందుకు నిర్భయంగా బయటపెట్టలేకపోతున్నాడు? మీడియా ఏం చేస్తుంది? మీడియాకి చెప్పేసి ఎందుకు బాధ్యత నుంచి తప్పుకుంటున్నాడు? దీనిలో నిజంగానే ఉత్తగా ఆయన మీద సింపతి కోసం మాట్లాడుతున్నాడా? సీరియస్నెస్ ఉంటే గవర్నమెంట్ ఎందుకు స్పందించదు? అసలు గవర్నమెంట్లో ఉన్న పెద్దల అన్నదమ్ములు వాళ్ళే ఈ పనులు చేస్తున్నారా? అది జరిగితే రాష్ట్రానికి తీవ్రమైన నష్టం కదా. మన దగ్గర ఉన్న ఎస్సీలు ఎస్టీలు దళితులు వాళ్ళే కదా నష్టపోయేది. వాళ్ళ భూములు ఎప్పుడో ఇందిరాగాంధీ వంచింది భూములు. ఆ ఇందిరమ్మ పంచిన భూములను ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి తీసేసుకుంటుందా? వాపసు తీసుకుంటుందా? గవర్నమెంట్ వాపసు తీసుకుంటే ఇబ్బంది లేదు, కానీ ప్రైవేట్ వ్యక్తులు వాపసు తీసుకుంటున్నారు. అది ప్రాబ్లం ఇక్కడ. ప్రైవేట్ వ్యక్తులు వాడు వాపసు తీసుకొని వాళ్ళకి ఎకరాకు 10,000 20,000 ఏదో ఒకటి వస్తుంది, నీకు గవర్నమెంట్ తీసుకుంటే ఏమీ రాదని చెప్పేసి వాళ్ళు భయపడిపించి వాళ్ళకి ఇచ్చేస్తారు పైసలు. ఆ ఎమ్మెల్యే అయిపోయిన కామెంట్ పైన ప్రభుత్వం విచారణ జరపాలి. ఎక్కడ జరుగుతుందో తెలపాలి. ఒకవేళ వీళ్ళ ప్రమేయం లేకపోతే, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ప్రమేయం లేకపోతే, పొంగులే ప్రమేయం లేకపోతే, మిగతా మంత్రుల ప్రమేయం లేకపోతే, ఆ పెద్దలు ఎవరో కూడా జడ్చర్ల ఎమ్మెల్యేనే బెదిరిస్తున్న ఆ పెద్దలు ఎవరో తెలియకపోతే ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి అసలు ఎక్కడ జరుగుతున్నాయి ఈ దందాలు, ఎక్కడ జరుగుతున్నాయి, ఏ విధంగా తెలవాలి. కొన్ని జరుగుతున్నాయి, ఓపెన్గా బయట కనిపిస్తున్నాయి. అందుకే నేను రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ముల పేరు చెప్పిన. కానీ ఏం జరుగుతుంది? ఇవన్నీ గుంజుకొని ఏం చేస్తారు? అసలు ఎక్కడ ఏం జరుగుతుంది? ఎక్కడనో 1000 ఎకరాలు 100 ఎకరాలు కలకుర్తి ఏరియాల బినామీల పేర్ల మీదకి పోయినాయంట. ఎవరు బినామీలు? వాళ్ళంతా ఉన్నట్టుండి ఉన్న ఫలంగా ఈ సంవత్సర కాలంలో అన్ని భూములు ఎట్లా పోయినాయి వాళ్ళ పేర్ల మీదకి? అసలు ఏం నడుస్తుంది? అనిరుద్ధుడు చేసిన కామెంట్ చాలా డేంజర్ కామెంట్. ఆ డేంజర్ కామెంట్ ఖచ్చితంగా దీని మీద ప్రతిపక్షాలన్నా కనీసం తీసుకోవాలి దీని లైన్లోకి. ప్రతిపక్షాలన్నా అసలు అనిరుద్ధుడు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడిండు, మరి ఎవరు ఆ గుంజుకున్న ఎవరు లెక్క తేల్చాల్సిన అవసరం ఉంది. ఇంకా ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ మొత్తం గుంజుకుంటూ పోతే ఏడిపోతుంది వ్యవస్థ. ఎనీవే, అనిరుద్ధుడు చేసిన కామెంట్ ఏంటి? ఆ కామెంట్ వెనుక ఉన్నది ఎవరు? ఆ కామెంట్ నిజమైతే భూములు గుంజుకుంటున్నది ఎవరు? ఈ విషయాల మీద మాత్రం ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇదంతా నడిపిస్తున్నారన్న అనుమానం ఖచ్చితంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.